ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, మహాగరుడు వందనాలు. మా ప్రియులు ప్రభా రాష్ట్రాలు జీవశక్తి అన్ని విషయాలను పిల్లల్ని గ్రామ పాటలు పాడుతూ బాక్స్ మోస్తూ తీసుకొని సమాధి స్థానానికి వెళ్తాం. ప్రియుని దేశము నా ప్రియ దేశము రక్తమందు చెప్పండి, నిరీక్షణ కలిగిన యేసు ప్రభువునకు, మరణమును జయించి తిరిగి లేచిన యేసు ప్రభువునకు. ఒక దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనంతరం కొద్ది సమయం దేవుని వాక్యం వింటాం. దయచేసి కొద్ది క్షణాలు మీరు మౌనంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థన. జిల్లాల దానియల్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. దయచేసి ప్రార్థన అనంతరం ధనంజయ రెడ్డి గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. భౌతిక దేహము కుటుంబాన్ని ఈ కార్యం వేడుకుంటున్నాము తండ్రి. ఈ సమయంలో
కోదాడ నుండి రూబెన్ పాస్టర్ గారు కొద్ది నిమిషాలు దేవుడు వాక్యాన్ని అందిస్తారు. దయచేసి మీరు వినవలసిందిగా, మౌనంగా వినవలసిందిగా మనం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ సహోదరులారా, నిరీక్షించే నీతుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. నేను ప్రభుని మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవమైన నిరీక్షుడు మనము నిద్రించిన వారి కంటే ముందు ఆయన సన్నిధి చేరం. ఆర్భాటంతోనూ దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకం నుండి ప్రభు దిగవచ్చుడు. యేసునందు మృతిపోయిన వారు మొదటి లేదు. ఆ మీదట సజీవమైన నిరీక్షుడు మనము వారితో కూడా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘమును కొనిపోబడదు. కాగా మనము సదాకాలం ప్రభుత్వం కూడా ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో నిద్రించిన వారిని గురించి అదే పల్లెటూరులో మంచిగా వింటారు. రాగడ కొరకు మనం సిద్ధంగా ఉన్నామా? మనం ఎప్పుడైనా ఈ లోకం విడిచి వెళ్ళిపోవచ్చు, ప్రభు ఎప్పుడైనా రావచ్చు. ప్రభువును మనము సంతోష ముఖములతో కలుసుకునే స్థితిలో ఉండాలి. ప్రభు నిద్రించింది, ఆమెను గురించి మనం ఏడవలసిన పని లేదు. ప్రభు వచ్చినప్పుడు ప్రభునందు నిద్రించిన వారందరూ కూడా లేపడతారు. మనము గట్టి గట్టి పాటలో మార్పు చెంది ఎత్తబడతాం. దానికి మాటల చేత మనం ఆదరణ పొందాలి. లోక మనది కాదు, ఉండబో దానికోసం ఎదురు చూస్తూ ఉండాలి. అబ్రహాము అబ్రాహాముల పట్టణం కొరకు ఎదురు చూసినాడు. ఎదురు చూస్తున్నావా? లోకంలో నడిగినామా? సిద్ధపడి బస్ స్టాండ్ లో ఉంటారు. అట్లనే మనం కూడా ఎవరు ఆకలి కొరకు లేక మరణం కొరకు ఎదురు బ్రతుకుడు క్రీస్తే, సావైతే లాభం. కనుక ఈ లోకంలో ఉన్నంతసేపు దుఃఖము, కష్టము, ఇబ్బందులు అన్నీ ఉంటాయి. ఈ లోకంలో మరణమును లేక అందరు పోయే దారి అంటాడు. కనుక మనము ఈ లోకానికి సిద్ధంగా ఉండేటకు ప్రభు మనకు సహాయపడుగా. సమయంలో ఒక చిన్న పల్లవి పాడతాం. అందిస్తారు. క్రియనే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో అర్థించిన చాలు. యేసుని రక్తమందు కడుగాబడి వాక్యముపై నిత్యం భద్ర పరచబడి పరిశుద్ధులతో పేద నేను నిష్కలంక పరిశుద్ధ పేద నేను బంగారు వీధులలో తిరిగేదాను. బంగారు వీధులలో తిరిగేదాను.
రాజును నేర్చుచిన మహిమలోని నాయనతో ఉంటే చాలు. ఈ సమయంలో ప్రయోజనంలో ధనంజయ రెడ్డి గారు కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మౌనంగా వినవలసిందిగా మనవి చేస్తున్నాం. గోదావరికి అని కోరత్నం పాస్టర్ గారు ఉన్నారు. నేను మాట్లాడిన దానికంటే వారు మాట్లాడడం బాగుంటుందని వారిని కోరాను. మరి ఈ సమయం ఏర్పాటు మా భాగ్యం, ఎంతో చింతిస్తున్నాం. మరి జరిపిస్తున్నాం. గ్రంథంలో మరి ఈ విధంగా తెస్సలోనికై రాసిన పత్రిక 4:14 యేసు మృతి పొంది తిరిగి లేచినాడని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడని దేవుని గ్రంథం సెలవిస్తూ ఉంటున్నది. కనుక ఈ నిరీక్షణను దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. విడిచిన తర్వాత నమ్మిన వారైనా అందరూ బ్రతికే ఉంటారు. అయితే బ్రతికుండే స్థలాలు 2, పరలోకం, పాతాళమని. ఈ రెంటిలో ఏదో ఒక స్థలములో మరి మనుషులు ఉండవలసి ఉంటున్నాయి. 2 స్థలాలు ఉంటున్నాయి. అది నిత్యమైనది. ఈ లోకం శాశ్వతమైంది కాదు, ఈ లోకం తాత్కాలికమైంది. కనుక యేసు తిరిగి లేచినాడని మనం నమ్మినట్లయితే అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయన వెంట పెట్టుకోవడానికి వస్తాడని. కనుక ఇది తాత్కాలికమైన ఎడబాటు, కొంచెం కాలం మాత్రమే ఎడబాటు. తర్వాత మరలా కలుసుకునేది ఉంటుంది. గ్రంథం సెలవిస్తూ ఉంటున్నాయి. అంటే అక్కడ మళ్ళా ఈ వాయు వరుసలు ఉండేవి, కానీ అందరూ వారందరూ ఈ యొక్క పిల్లలుగా ఉంటారు. కనుక మరి చనిపోయినందు మరి నిద్రించిన వారందరిని గురించి అభయం యేసు ప్రభు ఇచ్చి ఉంటున్నాడు. మరి కలువరి పిల్లలు మరి దొంగతో నేను ఈ రాజ్యములో జ్ఞాపకం చేసుకోమని చెప్పి ఉంటున్నప్పుడు దేవుడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నాడు. మరి పరదేశంలో యేసు ప్రభుతో కూడా మహిమ లోకములో మహిమ గల ప్రభుతో మహిమ శరీరంతో మహిమ లోకములో మరి ఆ యొక్క దేవుని యొక్క సేవకురాలు ఉన్నది అని మరి పిల్లలు మరి ఆమె భర్త నిరీక్షణతో ముందుకు సాగాలని దేవుని యొక్క గ్రంథం మరి యొక్క గొప్ప అభయం యేసు ప్రభు ఇచ్చిపోయి ఉంటున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని. మరి యేసునందు నిద్రించిన వారికి ఆ గొప్ప అభయం ఉంటున్నాయి. లాజరు ధనవంతుని యొక్క ఆ భాగం మనకందరికీ తెలుసు. కనుక ఆ యొక్క ధనవంతుడు నేను అగ్నిజ్వాలలో యాతన పడుతున్నానని చెప్పి ఉంటున్నాడు. అంటే అతనికి శరీరం ఉన్నది. ఆ యొక్క మరి యేసు ప్రభు కూడా చెప్పి ఉంటున్నాడు, ఆత్మను చంపనేరక శరీరమును మాత్రమే చంపువానికి భయపడకుడి గాని శరీరమును ఆత్మను మరి అగ్నిలో వేయగలవానికి మిక్కిలి భయపడి అని ఉన్నది. కనుక వారు కూడా నమ్మని వారు కూడా శరీరంతో ఉంటారు అని. నమ్మిన వారు శరీరంతో మహిమలోకంలో ఉంటారు. నమ్మని వారు మరి శరీరం ఉంటుంది, అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుతుంటుంది, రాత్రి పగళ్ళు నెమ్మది ఉండదు, అందులో పడిన వారు ఎన్నడూ కూడా బయటకు రారు. అలాంటి మహావేదనకరమైన స్థలం ఉన్నది. అయితే దేవుడు ప్రేమ గలవాడు. ఏ ఒక్కరు కూడా ఆ నరకంలో ఉండడం ఇష్టం లేక ఆ ప్రేమ గల దేవుడు మరి మానవుని కొరకు ఈ గొప్ప రక్షణ ప్రణాళిక వేసి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన విశ్వాసం ఈ గొప్ప నిరీక్షణ వెళ్ళి ఉన్నాడు. కనుక మరి యొక్క సమయంలో మరి మరణ తర్వాత నా స్థలం ఎక్కడ అనేది చాలా ప్రాముఖ్యమైంది.
మరణ తర్వాత నా స్థలం ఎక్కడ అనేది. నమ్మిన వారైనా నమ్మని వారైనా ప్రతి ఒక్కరు నమ్మిన వారికి ఎంతో గొప్ప మరి నిరీక్షణ ఉన్నది. కనుక నిరీక్షణ లేని వారి వల్ల మనము కాదు కానీ నిరీక్షణ కలిగి ఉంటున్నాం. కనుక నిరీక్షణ లేని యేసులో లేని వారు వారి జ్ఞాపకం చేసుకోవాలి, మరణం తర్వాత మాట్లాడాలి. కనుక ఆయన మరి పాపాలు తొలగిపోతాయి, నరకం తప్పది, పరలోకం దొరుకుతుంది. ఇదే మీకు మేమైన స్నేహితులారా ఇంకా ఈ ప్రశ్నకు జవాబు దొరకకపోతే మిమ్మల్ని ప్రేమతో దేవుడు ఆహ్వానిస్తున్నాడు. మరణం తర్వాత నీ అంతం లేకపోతే నువ్వు వెళ్లే గమ్యం ఏమిటో ఇప్పుడు చేసుకునే తీర్మానం పైన ఆధారపడి ఉంది. ఈ సమయంలో సంజయ్ రెడ్డి గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనంతరం పాడుతూ ఉండగా పెట్టెను సమాధిలోనికి దింపుతారు. రాజా మరి ఆఖరి కానీ ఈ రూపమైన నిరీక్షణ మేమందరం మళ్ళీ సన్నిధిలో ఆనందించే సమయం ఉందని దానిని బట్టి చూపిస్తున్నాం. ప్రభుత్వమైనది మరి హత్య అయిపోయిందని చెప్పినట్టుగా మరి నీ బిడ్డలను సమర్పిస్తుండగా అందరం కూడా ఒకసారి ప్రశ్నించుకోవడానికి ఆ సంగతి ఉందని మేము అది పొందుతున్నామని కుటుంబం పొందడానికి దర్శించమని వాక్యం చేత వాటిని కోరుకొని వేడుకొని చేరి వచ్చిన ప్రతి బట్టి నీకు వందనాలు చెల్లించి క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో పాట పాడుతూ ఉండగా పెట్టే దింపుతారు. దయచేసి ఎవరు మట్టి ముందుగా వేయకండి. పెట్టే దింపిన తర్వాత దానియేల్ పాస్టర్ గారు ప్రార్థన చేసి తర్వాత మొదటిగా మట్టి వేస్తారు. ఆ తర్వాత మిగిలిన వారు పాట పాడుతూ ఉండగా ఆ పని చేయవచ్చు. ఎప్పుడు ధ్వనించునో ఎప్పుడు తీరుతుందో ఎప్పుడు ధ్వనించునో ఆయాస ఎప్పుడు తీరుతుందో తుడుచునిపుడో తుడుచునిపుడో అపశ్వాసో వేచిండే నా హృదయం ఆశాతో వేచిండే నా హృదయం ప్రియాయేసు రాజును నే చూసిన చాలు మహిమాలోనే నాయనతో ఉంటే చాలు ప్రియాయేసు రాజును నే చూసిన చాలు మహిమాయనతో చాలు నిత్యమైన నిత్యమైన మోక్షగృహము వారికి నిరీక్షణకర్తైన యేసుప్రభు వారికి జీవాహారము జీవజలమైన యేసుప్రభు వారికి జీవములో పునరుత్థానమైన యేసుప్రభు వారికి. దయచేసి దైవజనులు దానియేల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి మొదటిగా మట్టి వేస్తారు. ఆ తర్వాత మిగిలిన వారికి నీ బిడ్డ తేజని ఈ లోకంలోనికి పంపించు. సంపాదించుకొని కాలము ప్రభావం భయం అయిపోయింది.
నీ పిల్లలను నువ్వు పెంచుతున్నావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. మరణం వరకు సాక్షి జీవించే నీ బిడ్డను ప్రభా నువ్వు తీసుకున్నావు తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. కుటుంబాన్ని కూడా ప్రభా నెమ్మది దయచేయండి, బంధుమిత్రులకు నెమ్మది దయచేయండి, అందరికీ శాంతి సమాధానం దయచేయండి. మన్నే కనుక మట్టిలో కలపడానికి వెళ్తున్నాం తండ్రి, మీ కృప చూపమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ మట్టి బండలు వేరు పాడండి. ఉండే ప్రభుతోనే నిత్యము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం తండ్రి కోరికాయ రాజ్యమివా లోక సృష్టికృతము తండ్రి మన లోక సృష్టికృతము ఏర్పాటైన పట్టణం దేశం నిజము ఉండేదం ప్రభుత్వమే నిత్యము అద్భుత నగరమది ఆగు నిర్మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది అద్భుత నగరమది ఆగు నిర్మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది వేదం శ్రీసాదితం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యం రాజ్యమది యుగందునది నిత్యానందే పరచబడిన నిరంతరాజ్యమది యుగంబులుందునది పరచబడిన సమానముగా మన ముందెదామచ్చట రాహుని చూచెదము ఆనందముందెదము రాహు సమానముగా మన ముందే దయచేసి ఈ సమయంలో దైవ సేవకులైనటువంటి వారు రాణీలు గారు చూస్తారా మట్టి వేస్తారు. మట్టి వేసిన తర్వాత మిగిలిన వారు దయచేసి వెళ్తూ మిగిలిన వారు వేయడానికి మంచి సిమెంట్ సిమెంట్
వారు మాట్లాడుతున్నప్పుడు చెయ్యండి. దేవుడు దయచేసిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళను. వాక్యంలో ఉన్న ప్రతి మన ఉన్నాడు అన్న భూమిలో ఉంటుంది. ఆత్మ దేవుని దగ్గరికి పోతుంది. ఆయన నమ్మిన వారు. లేదం క్రీస్తదేశం నీలము ఉండేదం ప్రభుతోనే ఉండేదం ప్రభుతోనే నిత్యము పరలోకదేశము ఉత్తమం ఆమన దేశం అతి ఉత్తమం పరలోకదేశము ఉత్తమం ఆమన దేశం అతి ఉత్తమం పవిత్ర నగరమది నీతికి స్థానమది పరమ స్వభావముతో నిర్మింపబడినది పవిత్ర నగరమది నీతికి స్థానమది పరమ స్వభావముతో నిర్మింపబడినది తెల్లేదం దేశం నీచము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం దేశం నీచము ఉండేదం ప్రభుతోనే నిత్యము జీవమును పునరుత్థానమును నేనే అని పలికిన యేసుక్రీస్తు ప్రభువారికి జై చెప్పండి. మరణమును జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారికి జై చెప్పండి. తిరిగి మనలను కొనిపోవా తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారికి జై చెప్పండి. హల్లెలూయా. ఎల్లవేళలందు కష్టకాలమందు అల్లబుండే స్తుతించు ఎల్లను నీవే నాకెల్లెడలా వల్ల పడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లెడలా వల్ల పడదే వివరింప అందరూ చేతులు మట్టి పట్టుకున్న తర్వాత నవీన్ పాస్టర్ ప్రార్థన. ప్రేమ కలిగిన దేవ మహోన్నతుడ కనికరము కలిగిన యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. వాక్యము సెలవిచ్చిన విధముగా నన్నైనది మరలా మట్టిలో కలుస్తూ ఉంది, కానీ ఆత్మ నువ్వు దయచేసావయ్యా. నీ రాజ్యములో చేర్చుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దుఃఖములో ఉంటూ ఉన్న దైవజన్య కుటుంబానికి ఆదరణ, సమాధానము, నెమ్మది యేసు నామమున కలుగునుగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా సదాకాలము నేను మీతో ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు అయ్యా. మీ వాగ్దానము దైవజన్య కుటుంబంలో సంఘములో నెరవేర్చబడనుగా ప్రార్థిస్తూ అయ్యా, తలలు వంచిన బంధువులను బట్టి, స్నేహితులను బట్టి, దైవజనులను బట్టి, వారికిచ్చిన కుమారులను బట్టి మీకు వందనాలు. కావలసిన ఆదరణగా ఇచ్చేయండి. ఎండలో ఉంటూ నా గాయమును కట్టగలిగిన దేవుడు అయ్యా. ప్రతి బస్సు విందును తొడవగలిగిన దేవుడు. సదాకాలము మీ ఆదరణగా ఇచ్చేయమని మీకు వందనాలు, మీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉంటాం తండ్రి.
చేసిన వాళ్ళు దయచేసి పాట పాడుతుండగా మట్టి వేస్తారు. ఆ తర్వాత చివరి ఆశీర్వాదం వరకు దయచేసి ఉండండి. పాస్టర్ సామ్యూల్ గారు ఆశీర్వాదం ఇస్తారు. సృష్టికర్తవు సహాయము నీవే, ఈశ్వరుడవివు త్రిత్వము నీవే. సృష్టికర్తవు సహాయము నీవే, ఈశ్వరుడవివు త్రిత్వము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు చివరి ప్రార్థన. సహోదరులందరూ అక్కడ నిలబడి ఉండండి. వేసిన వాళ్ళు, మట్టి వేసిన వాళ్ళు కొంచెం వెనక్కి జరిగితే ఏను వారికి తరుణం ఉంటుంది. చివరి ప్రార్థన సుశీలక్క ధనుంజయ రెడ్డి సుశీలక్క ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చేసిన తర్వాత కేశపట్నం నుంచి వచ్చిన దైవజనులు ఆశీర్వాదం. ప్రేమగల తండ్రి, ఈ దినము ఇక్కడ ఎంతో విచారంతో దుఃఖంతో కూడుకొని ఉంటున్నాం. ఎందుకంటే మరి మనము ఈ లోకంలో ఇది వల్ల ఆమె కనబడదు. ఎంతో బాగా ఉన్నాము. కానీ ఇక్కడ ఉన్న వారందరూ కూడా దుఃఖంలో ఉన్నవారు అయినప్పటికీ మీరే ఆదరించండి. ఎందుకంటే మళ్ళీ తిరిగి ఒక రోజు కలుసుకుంటాము. మరి ఇప్పుడు ఆమె మీ దగ్గర ఎంతో నిశ్చితగా మరి సంతోషంగా ఉంటుంది. మీ సన్నిధిలో ఉంటూ ప్రభావం మరి మనము గుర్తుపడవద్దని ఆమె చెప్తుంది, కలుస్తుంది ప్రభావం. మరి అబ్రహాం గారు మరి కుమారుడు మరి కుటుంబం అందరినీ కూడా మీరే సహాయం చేయండి, ఆదరించి వారి కన్నీళ్ళు తుడిచి ఇంకా మరి ఈ లోకంలో ఉన్న అందము ఇంకా మరి వారు ఎంతో మరి ఆసక్తితో పరిగెత్తడానికి మీరే కృపానికి సహాయం దయచేయమని ప్రార్థన చేసి ఈ కార్యక్రమం బట్టి వందనాలు, తీసుకొచ్చిన వారందరినీ బట్టి వందనాలు ఏసు క్రీస్తున్నామని ప్రార్థిస్తుంది. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, కాపుదల యజమాని దాసురాలు విడిచిన కుటుంబానికి, బంధువులకు, మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. ప్రకటన గమనించండి. ప్రకటన మీకు తెలియజేసే రూపంలో పడతాము, గమనించాలని ప్రేమతో మనం చూస్తాం. జీవము నీవే నా దేవుడా నీవే, పావన నీవే నా కావలి నీవే. జీవము నీవే నా దేవుడా నీవే, పావన నీవే నా కావలి నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ చూపించు. ఎల్లనూ నీవే నాకెల్లెడలా వల్ల పడదే వివరింప.
ఎల్లనూ నీవే నాకెల్లెడలా మల్ల పడదే వివరింప. జై చెప్పండి మన ప్రభు అయిన యేసయ్యకు, నిరీక్షణకు ఆధారమైన యేసయ్యకు, ఆదరణకర్త అయిన యేసయ్యకు, మనలను కొనిపోవ తిరిగి రానైన యేసయ్యకు. హల్లెలూయా. మంది నాకు మెసేజ్ మంది ఎఫెక్టెడ్ రికార్డ్ సైడ్ అన్నీ మొత్తం ఇంకా 1 అవర్ అయిపోయింది. 1 అవర్ కాదు ఉండదు. కాలేదు 1 అవర్ అయింది. కాలేదు అంటే తలాబ్ కొరేసాడు తలాబ్ కొరి ఉంది తలాబ్ కే ఆడ పోయారమ్మా ఏ ముందునే ఇక దొబ్బరా ఇదేంటి ఇది లెవెల్ ఇస్తాగా మైండ్ లెవెల్ అందరు ఇది మంది అది అనకపోతే అది ఉండని ఇదే ఆటో రాదు. ఒకసారి అనుకోమా
అటు ఉందని అంటే అది ఉందని వచ్చింది